సీఎం చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహిస్తారు. యోగా డే ఏర్పాట్లపై సీఎం అధికారులతో చర్చిస్తారు. విశాఖలో జరిగే ప్రపంచ యోగా డేకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లు చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించే ఛాన్స్ ఉంది. సీఎం చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహిస్తారు. యోగా డే ఏర్పాట్లపై సీఎం అధికారులతో చర్చిస్తారు. విశాఖలో జరిగే ప్రపంచ యోగా డేకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లు చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించే ఛాన్స్ ఉంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన నేడు రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈవేళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో భేటీ అవుతారు. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో లోకేష్ సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. రేపు ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఆయన భేటీ అవుతారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో కూడా మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కెనడాలోని G7 సదస్సులో పాల్గొన్న ఆయన కెనడా ప్రధాని మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఇండియా కెనడా దౌత్య సంబంధాలపై చర్చించారు. భారత్ కెనడా కలిసి పనిచేయాలని, అనేక రంగాల్లో సహకారాన్ని సాధించాలని ద్వైపాక్షిక సమావేశానికి ముందు ప్రధాని మోదీ తెలిపారు. సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు కెనడా ప్రధాని కార్నీని మోడీ అభినందించారు. మార్క్ కార్నీ 2025 మేలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరు నాయకుల మధ్య జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. నరేంద్ర మోదీ నేడు క్రొయేషియాకు బయలుదేరతారు.